వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మనీ కార్నర్. అండ్ ఈ వీడియోలో అయితే ఎన్హెచ్సి ఫుడ్స్ లిమిటెడ్ అండ్ ఈ కంపెనీ అట్ ద సేమ్ టైం అన్మోల్ ఇండియా రెండు కంపెనీస్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. అండ్ ఫర్దర్గా ఈ కంపెనీస్ రీసెంట్ టైంలో చాలా మటుకు బెటర్ ప్రాఫిట్స్ని అయితే పోస్ట్ చేయగలుగుతున్నాయి. అండ్ ఫస్ట్ కంపెనీ ఎన్హెచ్సి ఫుడ్స్ లిమిటెడ్. అండ్ కంపెనీ వేరియస్ ప్రోడక్ట్స్ని అయితే వీళ్ళు మార్కెట్ చేస్తున్నారు. లైక్ ఎన్హెచ్సి ఫుడ్స్ ఇండియా 1960లో ఇన్కార్పొరేట్ అయింది. మ్యానుఫ్యాక్చర్ అండ్ ఎక్స్పోర్టర్ ఆఫ్ ఓల్ అండ్ బ్లెండెడ్ స్పైసెస్. సో కంపెనీకి వేరియస్ ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి, లైక్ స్పైసెస్ కానీ, ఆయిల్ సీడ్స్, రైజిన్స్, చిక్ పీస్, యానిమల్ ఫీడ్, పల్సెస్. సో ఇట్లా డిఫరెంట్ ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి. అండ్ డిఫరెంట్ బ్రాండ్స్ కూడా ఉన్నాయి, ఈట్ మోర్ అండ్ ఇండిబైట్, ఎన్హెచ్సి, సాజ్ మసాలా, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాండ్స్ అయితే ఉన్నాయి. అట్ ద సేమ్ టైం కంపెనీకి 18,900 మిలియన్ టన్స్ పర్ యానం మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ అయితే ఉంది. అండ్ కంపెనీ ప్రోడక్ట్స్ని డిఫరెంట్ కంట్రీస్కి కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఎట్ ప్రజెంట్ 85 కంట్రీస్కి అయితే ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. లైక్ అందులో సింగపూర్, యూఎస్ఏ, కెనడా ఇట్లాంటి కంట్రీస్ కూడా ఉన్నాయి. అండ్ కంపెనీ ఫర్దర్గా కూడా ఎక్స్పాండ్ అవుతుంది కాబట్టి వీళ్ళ యొక్క మార్కెట్ షేర్ కూడా పెరిగే ఛాన్స్ ఉంది. సో ఎన్ఎస్సి ఫుడ్స్ లిమిటెడ్ ప్రస్తుతానికి అయితే 40 రూపీస్ దగ్గర కనబడుతుంది. మార్కెట్ క్యాప్ 47.7 crore ఉన్న కంపెనీ ఇది. అండ్ 52 వీక్ హై 58 రూపీస్ ఉంటే 52 వీక్లో 32.2 దగ్గరగా ఉంది. ప్రైస్ టు ఎర్నింగ్ 23.8 టైమ్స్ ట్రేడ్ అవుతుంది. బుక్ వాల్యూతో ఆల్మోస్ట్ మీకు ఓన్లీ 2 టైమ్స్ మాత్రమే అబౌట్ ట్రేడ్ అవుతుంది. సో ఈ స్థాయి కన్సిస్టెంట్గా మీకు ఆర్ఓసి కానీ ఆర్ఓఈ కనబడుతుంది. ఎఫ్ఈ 10 కలిగిన స్టాక్. 1 ఇయర్లో స్టాక్ ఎలా మోయిందో చూడండి. రీసెంట్ కొద్ది కరెక్షన్ అయింది, బట్ సో దిస్ ఈస్ 3 ఇయర్ టైం ఫ్రేమ్ మీద అండ్ 5 ఇయర్ టైం ఫ్రేమ్ మీద స్టాక్ ఎలా మోయిందో క్లియర్గా చూడొచ్చు. అండ్ మీకు లాంగ్ టర్మ్ బేసిస్ మీద అయితే మీకు కంటిన్యూస్గా బుల్ ట్రెండ్లోనే అయితే కనబడుతుంది. బట్ ట్రై టు అక్యుములేట్ ఎట్ ద లోయర్ లెవెల్స్. ఏదైతే మీకు 200 ఈఎంఐ దగ్గరగా స్టాక్ ప్రైస్లో చాలా మట్టుకు ఒక బయింగ్ అయితే వస్తుంది. సో ఫర్దర్గా మీకు క్వార్టర్లీ రిజల్ట్స్ చూద్దాము. సేల్స్ లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ నుంచి సేల్స్ అయితే పెరుగుతూ వస్తున్నాయి. అండ్ ఈ డిసెంబర్లో 46 crore సేల్స్ వచ్చాయి. ప్రాఫిట్ అనేది 0.43 crore, అంటే 43 lakh ప్రాఫిట్ అయితే వచ్చింది కంపెనీకి. అండ్ కంపెనీ ఏబుల్ టు జనరేట్ ద ప్రాఫిట్ అండ్ లాస్ చూస్తే కనుక 2023 వరకు అయితే ఫైనాన్షియల్స్ ఉన్నాయి. 164 crore సేల్స్ ఉంటే ఆల్మోస్ట్ మీకు నెట్ ప్రాఫిట్ అనేది 2 crore వచ్చింది. అండ్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి కూడా 1 crore 2 crore మధ్యలో ప్రాఫిట్స్ అయితే పోస్ట్ చేయగలుగుతుంది కంపెనీ అయితే. సో కాంపౌండెడ్ సేల్స్ గ్రోత్ మాత్రం ఈ ట్రయలింగ్ 12 మంత్స్ది 25% ఉంది. కాంపౌండెడ్ ప్రాఫిట్ గ్రోత్ 24% ఉంది. స్టాక్ ప్రైస్ అనేది పెద్దగా ఇయర్ అప్రిషియేట్ అవ్వలేదు. 5 ఇయర్ 3 ఇయర్ బేసిస్ మీద స్టాక్ ప్రైస్ అయితే చాలా మటుకు అప్రిషియేషన్ అయితే వచ్చింది. సో ఇదొకటి. స్టాక్లో ఒక అప్ ట్రెండ్ వస్తే కనుక మంచి అప్ ట్రెండ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా అబ్జర్వ్ చేస్తూ మార్చ్ క్వార్టర్లీ రిజల్ట్స్ అట్ ద సేమ్ టైం FY 2024 ఫైనాన్షియల్స్ అబ్జర్వ్ చేసుకుంటూ ఈ స్టాక్స్లో ఫర్దర్గా పొజిషన్స్ అయితే తీసుకోవచ్చు. ఎన్హెచ్సి ఫుడ్స్ లిమిటెడ్ తర్వాత ఇంకొక స్టాక్ అన్మోల్ ఇండియా. సో అన్మోల్ ఇండియా కూడా స్టాక్ 52 వీక్ హై 68 నుంచి స్టాక్ చాలా మటుకు ఫాల్ అయింది. ప్రస్తుతానికి అయితే 52 వీక్ లో దగ్గరగా స్టాక్ ఉంది. 1 ఇయర్ చార్ట్ బేసిస్ మీద స్టాక్ చాలా కరెక్షన్ జరిగింది. బట్ ఇది 3 ఇయర్ బేస్ మీద, 5 ఇయర్ బేసిస్ మీద అండ్ ఆల్మోస్ట్ 10 ఇయర్ బేస్ మీద స్టాక్ చూస్తే కనుక ఒక అక్యుములేషన్ పాయింట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎనీ టైం అన్మోల్ ఇండియా నుంచి. సో స్టాక్లో ఒక బయింగ్ అయితే రావచ్చు. రిస్క్ రివార్డ్ ఇక్కడ నుంచి అయితే ఫేవరబుల్గా ఉండొచ్చు. సో కంపెనీ కంప్లీట్లీ డెట్ తగ్గించుకుంటుంది. క్వార్టర్లీ రిజల్ట్స్ చూస్తే కనుక డిసెంబర్ వరకు క్వార్టర్లీ రిజల్ట్స్ ఉన్నాయి. 404 crore సేల్స్ ఉన్నాయి. 4.45 crore నెట్ ప్రాఫిట్ అయితే పోస్ట్ చేసింది. ప్రాఫిట్ అండ్ లాస్ చూస్తే కనుక సేల్స్ 1410 crore సేల్స్ ఉన్నాయి. నెట్ ప్రాఫిట్ 19 crore పోస్ట్ చేసింది. సో నెట్ ప్రాఫిట్ గ్రోత్ అయితే చాలా ఫాస్ట్గా ఉంది. సేల్స్ గ్రోత్ కూడా చాలా ఫాస్ట్గా ఉంది. అండ్ హోప్ఫుల్లీ కంపెనీ ఇదే గ్రోత్ కంటిన్యూ చేయగలిగితే కనుక స్టాక్ ప్రైస్లో అప్ ట్రెండ్ అయితే రావచ్చు. రీసెంట్గా స్టాక్ ఫాల్ అయింది చాలా మటుకు. అండ్ రిస్క్ రివార్డ్ ఇక్కడ నుంచి అయితే చాలా ఫేవరబుల్గా ఉండొచ్చు. సేల్స్ కానీ ప్రాఫిట్ కానీ పెరుగుతున్నాయి. స్టాక్ ప్రైస్ మాత్రం మీకు యావరేజ్ 3 ఇయర్ 5 ఇయర్తో కంపేర్ చేస్తే స్టాక్ ప్రైస్ చాలా మట్టుకు తగ్గింది. ఆ బేసిస్ మీద ఈ స్టాక్లో ఒక అప్ ట్రెండ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆర్ఓఈ కూడా మీకు చాలా స్టేబుల్ కనబడుతుంది. 5 ఇయర్ రిటర్న్ ఆన్ ఈక్విటీ 26%, 3 ఇయర్ బేస్ మీద 29% అండ్ లాస్ట్ 1 ఇయర్ నుంచి 27%గా ఉంది. స్టేబుల్ ఆర్ఓఈ అయితే కనబడుతుంది అన్మోల్ ఇండియాలో. సో అన్మోల్ ఇండియా ఫర్దర్గా వీళ్ళ యొక్క మేజర్ బిజినెస్ చూస్తే కనుక
So it's a wholesale trading of coal and mainly Indonesian coal, domestic coal, petroleum coke అండ్ కుకింగ్ కోల్. సో ఈ ప్రోడక్ట్స్లో అయితే ఉన్నారు. సో మేజర్ ప్రోడక్ట్ ప్రొఫైల్ ఇది. కంపెనీకి 3 ఆఫీసెస్ ఉన్నాయి గుజరాత్, పంజాబ్, హర్యానాలో అండ్ హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, చండీగఢ్లో కూడా వీళ్ళకి బ్రాంచెస్ అయితే ఉన్నాయి. సేల్స్ అయితే ఎక్స్పాండ్ చేసుకుంటుంది కంపెనీ. అండ్ సో ఇండియాస్ లీడింగ్ కోల్ సప్లయర్ ఇదైతే. సో వీళ్ళ యొక్క ప్రోడక్ట్ ఇందాక డిస్కస్ చేసినట్టు ఇండోనేషియన్ కోల్, ఐజీసీవీ కోల్, యుఎస్ఏలో జీసీవీ కోల్, ఇలా వేరియస్ వెరైటీస్ అయితే ఉన్నాయి. అండ్ దిస్ ఈజ్ అబౌట్ అన్మోల్ ఇండియా. అండ్ స్టాక్ అరౌండ్ మీకు చాలా మటుకు ఇక్కడ నుంచి రిస్క్ రివార్డ్ అయితే ఫేవరబుల్గా ఉండొచ్చు ఈ స్టాక్కి. అండ్ అన్మోల్ తర్వాత నాకు ఇంకొక స్టాక్ రీసెంట్ టైంలో చాలా మటుకు అప్ ట్రెండింగ్లో ఉన్న స్టాక్ ఎల్కేపీ సెక్యూరిటీస్. లైక్ ఏవైతే స్టాక్స్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్, ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ స్టాక్స్లో ఇది కూడా ఒకటి. రీసెంట్గా మీకు ఆర్ఓసి కానీ ఆర్ఓఈ కానీ చాలా స్టేబుల్ కనబడుతుంది స్టాక్లో. మార్కెట్ క్యాప్ 200 crore అయితే చేరుకుంది. 52 వీక్ హై దగ్గరగా స్టాక్ ఉంది. రీసెంట్గా చాలా ఫాస్ట్ బయింగ్ అయితే వస్తుంది. అండ్ మేబీ స్టాక్లో కన్సాలిడేషన్ రావచ్చు. ఇది 3 year అండ్ 5 year బేసిస్ మీద, 10 year బేసిస్ మీద పెద్దగా స్టాక్లో ర్యాలీ లేదు. బట్ లోయర్ లెవెల్స్ 2020లో 3 రూపీ నుంచి 25 రూపీ వరకు ప్రస్తుతానికి వెళ్ళింది. మేబీ 15 to 20 రేంజ్ మధ్యలో బయింగ్ అయితే రావచ్చు ఈ స్టాక్కి, లాంగ్ టర్మ్లో అక్యుములేట్ చేసుకునే వాళ్ళకి. అండ్ కంపెనీ క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా పాజిటివ్గా పోస్ట్ చేస్తుంది. ఈ 2024లో సేల్స్ వచ్చాయి 32.43 crore, నెట్ ప్రాఫిట్ 5.67 crore ప్రాఫిట్. హైయెస్ట్ నెట్ ప్రాఫిట్ అండ్ హైయెస్ట్ సేల్స్ అయితే కనబడుతున్నాయి ఈ టైంలో. అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ చూస్తే కనుక మార్చ్ 2024లో 96.18 అండ్ నెట్ ప్రాఫిట్ అనేది 9.5 crore వచ్చింది. సో నెట్ ప్రాఫిట్ చాలా మల్టిపుల్ ఫోల్డ్ వచ్చింది నెట్ ప్రాఫిట్లో. లైక్ 3.16 నుంచి మీకు 9.5 crore సేల్, లైక్ నెట్ ప్రాఫిట్ పెరిగిందంటే 3 times పెరిగింది ఆల్మోస్ట్ కంపెనీ యొక్క నెట్ ప్రాఫిట్. సో వన్స్ కంపెనీ లాస్ మేకింగ్ నుంచి మీకు ప్రాఫిటబిలిటీలోకి అయితే ఎంటర్ అయింది లాస్ట్ 6-7 years నుంచి. అండ్ కంపెనీ ఏబుల్ టు కంటిన్యూ ద ప్రాఫిట్ పాత్ కాబట్టి హోప్ఫుల్లీ స్టాక్లో మంచి గ్రోత్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు లాంగ్ టర్మ్ బేస్ మీద.